మనము అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయడానికి మనం సంకల్పించుకున్నప్పుడు పిల్లలకి కూడా జాతకము అనేది ఒకసారి చూసుకోవాలండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 23, 24 ఏళ్లకు అమ్మాయికి సంబంధం చూసేప్పుడు మాత్రమే మనం మొదలు పెడుతున్నాము. అలా కాకుండా పిల్లలకి ఒక ఏజ్లో అంటే ముహూర్త బలం అనేది ఉంటుందండి. ప్రతి అమ్మాయికి అబ్బాయికి ముహూర్త బలం ఉంటుంది. అది మనము పిల్లలకి మన అమ్మాయికి 16 ఏళ్ళు దాటగానే అబ్బాయికి 18, 20 రాగానే మనము మనకు తెలిసిన మన పురోహితులు మనకు దగ్గరగా మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మనం మన ఫ్యామిలీకి ఎవరైతే ఉంటారో దగ్గరగా వాళ్ళ చేత మన అమ్మాయికి అబ్బాయికి జాతకాన్ని గనక వాళ్ళతో చూపించుకుంటే వివాహ గడియలు ఎప్పుడున్నాయి మన పిల్లలకి అనేది వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఏ సమయంలో వివాహం జరుగుతుందనేది వాళ్ళ ద్వారా మనం కనుక్కొని వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టడానికి చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే 23, 24 ఏళ్ళు ఎప్పుడో వచ్చాక మనం వెళ్తే అప్పటికి ఏంటి వాళ్ళకి అమ్మాయికి అబ్బాయికి ఆ వివాహ గడియలు లేకపోతే మీరు ఎన్ని సంబంధాలు చూసినా కూడా వృధానే అవుతుందండి. మనకు భగవంతుడు ఒక టైము అది పెడుతుంటారు, అందుకే కళ్యాణ గడియలు అంటారు. మనము కళ్యాణ గడియలు భగవంతుడు రాసి పెట్టుంటాడు. అది మనము మన పురోహితుల ద్వారా మన అమ్మాయికి అబ్బాయికి ఎప్పుడుందనే విషయాన్ని మనం పురోహితులను కనుక్కొని వాళ్ళకి ఏ సమయంలో ఉందో అప్పుడు కనుక మీరు చూసారంటే మనకు తగ్గ సంబంధము వెంటనే కుదురుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ ఫస్ట్ పిల్లలకి కళ్యాణ గడియలు ఎప్పుడున్నాయా అనే విషయాన్ని పురోహితుల ద్వారా తెలుసుకొని వివాహ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టండి.